మేము రాజ్కోట్లో ఉంటే మా హస్బెండ్ మా పిల్లల్ని ఎవ్రీ వీకెండ్కి బయటకు తీసుకెళ్తాడనమాట. సిటీ సెంటర్లో పిల్లల రైడ్స్ ఉంటాయన్నమాట. అక్కడ ప్రతిరోజు ఉంటాయి అవి, కానీ మేము వీకెండ్స్లో వెళ్ళే వాళ్ళము. కాబట్టి అక్కడ వెళ్ళి పిల్లలకి అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చి 2 వీక్స్ అయినా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళిపోయేసరికి పిల్లలు కొద్దిగా సఫికేషన్గా ఫీల్ అయినట్టు అనిపించింది అనమాట. సరే ఎక్కడికైనా బయటకు తీసుకెళ్దామని అన్ప్లాన్డ్గా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళడం జరిగింది. మా పెద్ద పాప ఎగ్జైట్మెంట్ చూడాలి, ఎక్కడికి వెళ్తున్నాం. మా మూన్ గాడికి కూడా అర్థమైపోయింది అనమాట ఎక్కడికో వెళ్తున్నాం అని చెప్పి. కానీ ఎక్కడికనేది తెలియదు వాడికి. చిన్నప్పుడు నేనైతే పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు, ఈవినింగ్ వరకు పిచ్చి ఆటలు ఆడొచ్చేదాన్ని అంట. మా అమ్మ ఇప్పటికీ చెప్తుంది. కానీ ఈ కాలంలో పిల్లల్ని అలా ఫ్రీగా వదిలేయలేం కదండి. ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలు కనిపించలేకపోయేసరికి మా అమ్మ మనసు ఎంతగా తల్లడిల్లిపోతుందో నాకు తెలుసు అని చెప్పి ఎప్పుడు పిల్లలతో కూడా ఉండలేం. అందుకే ఈ మధ్య పిల్లల్ని ఫ్రీగా ఆడుకొనివ్వడం కూడా మానేస్తున్నాం. మూన్ గాడికి 2 years కంప్లీట్ అవుతుందండి ఈ మంత్కు. ఇంతవరకు వాడు ఎప్పుడు బస్సు ఎక్కలేదన్నమాట. వాడు బస్సు ఎక్కగానే వాడు అదొక ఇదిలా చూస్తున్నాడు, ఏంటిది అన్నట్టు. ఫస్ట్ టైం బస్ జర్నీ బాగా ఎంజాయ్ చేశాడు మా మూను. బయట చూస్తే ఏమో ఎండలు అమ్మో చాలా ఉన్నాయండి. తెల్లవారుజామున వర్షం పడింది కానీ వేడి ఏమాత్రం తగ్గలేదండి. చాలా వేడిగా అనిపిస్తుంది బస్సులో కూర్చుంటే. పిల్లలందరూ ఏడుస్తున్నారు, బస్సులో ఉన్న పిల్లలందరూ. కానీ మా 2 పిల్లలు చాలా సైలెంట్గా కూర్చున్నారండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు కూడా ఏడ్చింటే నేనైతే బస్సు అక్కడే ఆపేసి దిగిపోయేదాన్నేమో అలా అనిపించింది. ఆ వేడికి మనమే తట్టుకోలేకున్నామండి. పిల్లలేమో భరిస్తారు చెప్పండి. ఫైనల్గా మేము వెళ్ళాల్సిన ఊర్లో దిగిపోయామన్నమాట. ఆ అట్మాస్ఫియర్ అక్కడంతా చూడంగానే పల్లెటూరు అట్మాస్ఫియర్ అనిపించింది నాకు. మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఇంటికి నేను హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఇలానే తిరిగేదాన్ని అనమాట. అవన్నీ ఆ రోజులన్నీ బాగా గుర్తొచ్చాయి నాకు. మా పిల్లలకి చూపిస్తున్నాను అనమాట. నేను కూడా చిన్నప్పుడు ఇలానే తిరిగేదాన్ని మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పి చెప్తున్నాను. మా పెద్ద పాప అవునా అండి. అంతలోపల మా పెద్ద పాప రాయి మీద కాలేసి కాలు బెనికి కింద పడిందండి. కొద్ది దూరం నడవడానికి కూడా తను చాలా ఇబ్బంది పడింది. మేము ఎక్కడికి వెళ్ళాం, అక్కడ ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి.